అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఆంధ్ర అమ్మాయి. సో ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియోలో మీకు మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చూపించబోతున్నాను. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే ఇంకా చాలామంది సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వరలక్ష్మి వ్రతంలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ మా పండగ అయితే పులిహార పులుసుతో స్టార్ట్ అయిపోయిందనమాట. నేను ఎప్పుడు కూడా పండగలుంటే బిఫోర్ డేని పులిహార పులుసు నేను తయారు చేసుకుంటాను. సో దట్ ఇట్ సేవ్స్ మై టైమ్. నేను రిమైనింగ్ ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు పీస్ఫుల్గా. అండ్ అలానే నేను బిఫోర్ డేనే పూజ సామాన్లు ఉంటాయి కదా మనం ఎవ్రీడే వాడేవి, అవి నేను హాట్ వాటర్లో బేకింగ్ సోడా అల్యూమినియం ఫాయిల్ వేసి 15 to 20 minutes బాయిల్ చేస్తాను. సో దట్ అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అంటే కంప్లీట్గా చేంజ్ అవ్వవు కానీ కొంచెమైనా చేంజ్ అయ్యి కొంచెం ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. అండ్ నేను ఏ మూలైతే పూజ చేసుకుంటానో ఆ ప్లేస్లో నేను మొత్తం అల్యూమినియం ఫాయిల్ వేసేస్తాను. ఎందుకంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది. మనము దీపాలు పెడతాము, ధూపం అన్నీ పెడతాం కాబట్టి ప్రొటెక్ట్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ నేను వేసుకుంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే పూజ బ్యాక్ డ్రాప్ కోసం థర్మాకోల్ బాక్స్ మీద ఒక బ్లౌజ్ పీస్తో పుష్ పిన్స్తో నీట్గా టైట్గా అరేంజ్ చేసేసుకున్నాను. As you can see in this video, ఈ టిప్ చాలా మందికి యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము చాలామంది అపార్ట్మెంట్స్లో స్టే చేస్తారు. మనం వాస్తు బట్టి ఆ మూలలో మనం పూజ చేయాలి కాబట్టి అది పెద్ద ప్లేస్ ఉండొచ్చు, చిన్న ప్లేస్ కూడా ఉండొచ్చు. సో చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈ టిప్తో లైక్ ఇంత మినీ డెకరేషన్స్తో చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఇక్కడ నేనైతే మళ్ళీ బౌండరీస్ కోసం మ్యాంగో మాల, ఆర్టిఫిషియల్ మ్యాంగో మాలతో పుష్ పిన్స్తో అరేంజ్ చేసుకున్నాను. ఇది నేను ఇండియన్ హిట్ తెప్పించుకున్నాను అనమాట. మీరు నా అన్బాక్సింగ్ వీడియోలో చూడొచ్చు. సో బ్యాక్ డ్రాప్ అయితే సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు నేను వడలు వేయడానికి పిండిని రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వడాలనుకున్నాను కానీ అది చాలా థిన్గా వచ్చేసింది బ్యాటర్. సో థిక్గా రాలేదు. అందుకు నేను ఇవి బూరెల్లా వేసేసాను అనమాట. టేస్ట్ మాత్రం ఏం డిఫరెన్స్ రాలేదు, వడల్లానే వచ్చిందనమాట. సో గారెలు, పులిహార, పరమన్నం, దద్దోజనం అన్నీ అయిపోయాయి. అండ్ ఇక్కడ కలసం కూడా రెడీ చేసుకొని మూలన పెట్టుకున్నాను. సో పూజ ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మేము కూడా రెడీ అవ్వాలి కదా. సో ఇక్కడ నేను ఈ సారీ కట్టుకుంటున్నాను ఈ వరలక్ష్మి వ్రతానికి. దిస్ సారీ ఈస్ ఫ్రమ్ సాయి కంచి. అండ్ ఈ సారీని వెల్వెట్ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మా పూజ అయితే సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. ఇక్కడ నేను ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేయలేకపోయాను. హ్యాస్ యూ ఆల్రెడీ నో, పూజ అనేసరికి మనకి చాలా పనులు ఉంటాయి. మనము ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేయాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో నాకు కుదిరిన క్లిప్సే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు, కలసానికి ఏంటి లక్ష్మీ అమ్మవారి ఫేస్ చూపించారు ఇంట్రోలో, ఇప్పుడు లేదు అని. లక్ష్మీ అమ్మవారి ఫేస్ ఎలా వచ్చిందో మీకు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు తాంబూలాలు ఇచ్చుకునే టైం. ఇప్పుడైతే ఫస్ట్ అనిక వచ్చింది. సో అనికాకి ఇక్కడ గంధం అది రాసి తాంబూలం ఇస్తున్నాను అనమాట. అండ్ అలానే మా ఫ్రెండ్ ప్రశాంతి కూడా వచ్చింది. సో వాయినాలు కూడా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అయిపోయింది. సో ఇప్పుడు అనిక ఏంటంటే ఎలాగో పండగ కదా, లెట్స్ ట్రై 3-4 స్టెప్స్ ఆఫ్ కూచిపూడి అని చెప్పి మా అందరితోని వేయిస్తుంది ఇక్కడ. సో మేము ఏదో అలా ట్రై చేసాము. మా స్టెప్స్లో ఏమాత్రం తప్పున్నా ఏమీ అనుకోవద్దు.
ఇక్కడ ఏంటంటే నేను నవీన్ కన్నా చిన్నదాన్ని కాబట్టి నేను మొక్కాను. ఇక్కడ ఏజ్ అసలు సహకరించట్లేదు. పూజకు సంబంధించిన అన్ని సాంప్రదాయాలు ఫినిష్ అయిపోయాయి ఇప్పటితో. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు కుకింగ్. పొటాటో పిట్టు పండుగలు అంటే ఆబ్వియస్ గా సాంబారు, పప్పు, పొటాటో పిట్టు పక్కా ఉంటది అనమాట. సో పొటాటో పిట్టు. మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. యాక్చువల్ గా వరలక్ష్మి వ్రతం లాస్ట్ ఫ్రైడే, అందరూ లాస్ట్ ఫ్రైడేనే చేసుకుంటారు, కానీ నాకు లాస్ట్ ఫ్రైడే మాకు కుదరలేదు. అందుకే ఈ ఫ్రైడే మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అనమాట. కాకపోతే మీరు అనుకుని ఉండొచ్చు నా ముందున్న ప్యాకేజ్ ఏంటి అని చెప్పేసి. ఈ ప్యాకేజ్లో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సామాన్లు నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. అంటే వెండి సామాన్లు, వెండివి ఎలా వచ్చాయని కూడా డౌట్ వచ్చే ఉండొచ్చు. నేను కొరియర్లో అయితే తెప్పించుకోలేదండి. మా రిలేటివ్స్ ఇండియాకి పెళ్ళికని వెళ్ళారనమాట. సో మా పేరెంట్స్ మా రిలేటివ్స్ త్రూ పంపించారు. సో వాళ్ళు మాకు కొరియర్ చేశారు మా ప్లేస్కి. అండ్ యాక్చువల్లీ ఈ ప్యాకేజ్ నిన్న రావాలి, కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వచ్చింది. కానీ దానివల్ల నేనైతే అంత బాధ ఏం పడట్లేదు. ఎందుకంటే మంచి రోజున, వ్రతం చేసుకున్న రోజున వరలక్ష్మి వ్రతానికి సామాన్లు ఇంటి వరకు రావడం అనేది కూడా చాలా శుభశకనం అని నేను ఫీల్ అవుతున్నాను. సో దీనిలో ఏమేమి ఉన్నాయన్నది నేను మీకు చూపిస్తాను. ఈ బట్టలు ఏంటో అనేది నేను ఇంకో వీడియోలో చెప్తానులేండి. ఈ వీడియోలో చెప్పను, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం సంబంధించిన వీడియో కాబట్టి. ఐ హ్యావ్ టు షో యూ సమ్ పూజా థింగ్స్ అన్నమాట. సో ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఇలా ప్యాక్ చేయించుకుంటే చాలా సేఫ్గా వస్తాయి వితౌట్ ఎనీ డ్యామేజ్. మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ బబుల్ ర్యాప్ ఉంది. మనకి ఫ్లవర్స్ ఉంటాయి కదా, 108 గోల్డ్ ఫ్లవర్స్ అండ్ 108 సిల్వర్ ఫ్లవర్స్ ఉంటాయి. కానీ నేను ఎలా తీసుకున్నానంటే హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పి తీసుకున్నారు డాడీ వాళ్ళు. హాఫ్ 90 గోల్డ్ ఫ్లవర్స్, 90 సిల్వర్ ఫ్లవర్స్. చింపే పోటీలు ఏ నా చేతికి వచ్చింది లక్ష్మీదేవిదా? ఏ మా ఇంటికి వరలక్ష్మి దేవి వచ్చిందో. మరి నా చేతికి వస్తుంది. సో ఇప్పుడు చాలా మంది ఇవి యూజ్ చేస్తున్నారు వెండివి. కాకపోతే ప్లేన్ కాకుండా మా పేరెంట్స్ ఏంటంటే ఆల్రెడీ ఎనామెల్ పెయింట్ ఉన్నది తీసేసుకున్నారనమాట. ఎందుకంటే మనము ప్రతిసారి పూజలు పెట్టి అన్నీ చేయలేం కదా. సో ఇప్పుడు మనకి జ్యువెలరీ స్టోర్స్లో, మనకి వెండి స్టోర్లో మనకి ఇలా కూడా అమ్మవారిని మంచిగా బొట్టు, కాటిక, ఐబ్రోస్, లిప్స్టిక్, నగలు అన్నీ పెయింట్ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చాయి అనమాట. సో ఎవరికైనా మీకు ఇవి తీసుకునే లైక్ ఐడియా ఉంటే దీనికైతే నేను ప్రిఫర్ చేస్తాను, మీ అందరికీ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇది కొంచెం మనకి పని కూడా తగ్గిస్తుంది అండ్ అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తారు, ఏదో మన ఇంట్లో ఉన్నట్టుగా. అండ్ హియర్ ఇస్ ద అదర్ వన్. ఇది నాకు ఎంత ఇష్టం అంటే నేను దీనికోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు వెండి అంటే నాకు అంత లైక్ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ దేవుడు పూజ సామాన్లు అనగానే అదొక ఎక్సైట్మెంట్ అనమాట. ఎందుకంటే మన ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం అని కానీ, వినాయక చవితి అని కానీ మనం పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టం. పూజలు ఎంత బాగా చేస్తున్నామో మనకి డెకరేషన్ చేసుకోవడం కూడా చాలా ఇష్టము. సో ఆ డెకరేషన్ అంతా ఇంకా ఇంకా బాగా అందంగా కనిపించాలంటే మనకి ఈ వస్తువులు ఉండాలి. అండ్ అలానే ఇది వచ్చేసి ఆవు దూడ. పాజిటివ్ వైబ్స్. కిరణ్ ఎలా ఉన్నాయి మా డాడీ పంపించిన గిఫ్ట్స్? చాలా బాగున్నాయి. మరి మీ మామయ్య గారికి చెప్పు ఎంత నచ్చాయో చెప్పు, అసలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ మామయ్య గారు, థ్యాంక్ యూ అత్తయ్య గారు, ఇవి చాలా బాగున్నాయి. వీక్ డేలో పూజ కాబట్టి, ఫ్రైడే కాబట్టి మా ఆయన మీటింగ్ అని చెప్పి ఇప్పుడే మీటింగ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇదన్నమాట, ఈ 3 ఐటమ్స్ కోసం నేను చాలా వెయిట్ చేశాను. సో నేను ఇంకా ఏం లేట్ చేయకుండా అమ్మవారి ఫేస్ని తీసుకెళ్ళి కలసం పైన పెట్టేశాను. మా పూజ గదికి అమ్మవారి ఫేస్ పెట్టగానే ఎంత నిండుదనం యాడ్ అయిందంటే మీరే చూడొచ్చు, చాలా నిండుగా ఉంది. సో కొత్త వస్తువులు రాగానే మనము దేవుడి దగ్గర పెట్టడం అనేది మనకి అలవాటు. అండ్ ఇవి పూజకు సంబంధించిన వస్తువులు కాబట్టి నేను ఇంకా ఏం లేట్ చేయకుండా వెళ్ళి పెట్టేశాను అనమాట.
సో ఇక్కడ మేము మళ్ళీ బూరెల షేప్లో ఉన్న వడలు వేస్తున్నాము. ఇక్కడ బన్నీ హెల్ప్ చేస్తుంది అనమాట నాకు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు కాబట్టి వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అవర్ లంచ్. సో ఇక్కడ బూరెలు, పులిహార, శనగలు, పొటాటో పిట్టు అన్నీ తయారు చేసాము. పండగకి ఉన్న మెనూ అనమాట ఇది. సో నేను తప్పకుండా నా ఫ్రెండ్స్ని అయితే ప్రతి పండగకి పిలవడానికి నేను చూస్తాను. ఎందుకంటే మేమే చేసుకుంటే పండగ ఫీల్ అనేదే ఉండదు, ఎప్పుడూ ఉండే క్యాజువల్ డేలానే ఉంటుంది అనమాట. నలుగురు మనుషులు ఉంటేనే పండగ అనే ఫీలింగ్ వస్తుంది అండ్ అలానే ఆ నిండుదనం కూడా కనిపిస్తుంది అనమాట. సో మేము అందరం కూర్చొని మంచిగా లంచ్ని ఎంజాయ్ చేస్తూ మంచి ఫన్నీ కాన్వర్జేషన్స్తో మా వరలక్ష్మి వ్రతం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అలానే ఈవినింగ్ అవ్వగానే కొన్ని రీల్స్ కూడా చేసాము. అవైతే ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయన్నమాట. మీరు మా రీల్స్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈవినింగ్ కూడా దీపారాధన చేశాము వరలక్ష్మీదేవికి. వరలక్ష్మీదేవి వ్రతం అంటే మీకు ఎలాగో తెలిసిందే, ఆడవాళ్ళకి చాలా స్పెషల్ డే అండ్ చాలా బిజీ డే. మనం మన ఇంట్లో పూజే కాకుండా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మనము తాంబూలాలు పుచ్చుకోవాలి అండ్ మనం కూడా తాంబూలాలు ఇవ్వాలి. సో వీడియో చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. బట్ మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి పూజ అంతా పెట్టలేదు అని చెప్పి. కానీ నేను పూజ అంతా చాలా కాన్సన్ట్రేషన్తో ప్రసాదాలన్నీ తయారు చేసి మల్టీ టాస్కింగ్ వల్ల అండ్ మా హస్బెండ్కి ఏమో పక్క మీటింగ్స్, నేనేమో ఇవన్నీ చేసుకున్నాను. అండ్ వీడియో తీయడానికి అంత ఆపర్చునిటీ లేదనమాట. నాకు ఏదైతే నేను ఆ టైంలో తీయగలిగానో ఆ వీడియోస్ మాత్రమే తీసి దీనిలో పెట్టడం జరిగింది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, నేనైతే కొన్ని డెకరేషన్ టిప్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఎందుకంటే యూఎస్లో చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటారు. అపార్ట్మెంట్స్లో మనకి పెద్ద పెద్ద ప్లేసెస్ అనేవి ఉండవు, మనకి చిన్న చిన్న ప్లేసెసే ఉంటాయి. ఆ చిన్న ప్లేసెస్లో కూడా మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అన్న చిన్న టిప్ నేను ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఆ టిప్ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్యూచర్లో వచ్చే వరలక్ష్మి వ్రతం ఇంతకన్నా బాగా చేసి పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నా పట్టు చీరల కలెక్షన్ వీడియో అనమాట. నేను ఆల్రెడీ నా డ్రెస్ కలెక్షన్ లైక్ ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ వీడియోలో చెప్పాను, లైక్ పట్టు చీరలు వీడియో చేస్తానని. కానీ కుదరలేదు, ఎందుకంటే మేము ట్రిప్స్కి వెళ్ళి ఆ ట్రిప్స్ వీడియోసే వ్లాగ్స్ అన్ని కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఆ చీరల కలెక్షన్ వీడియో పెట్టలేకపోయాను. బట్ కమింగ్ వీడియో అయితే నా పెళ్లి పట్టు చీరల కలెక్షన్ అనమాట. సో మీరు ఆ వీడియో చూడాలి అంటే, మిస్ అవ్వకూడదు అనుకుంటే ఏం చేయాలి, మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బిలో. అండ్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇప్పుడు వచ్చిన కోవిడ్-19 కానీ డెల్టా స్ట్రెయిన్ కానీ ఇవన్నీ ఇంకేమీ లైక్ ఫర్దర్గా ఇంక్రీజ్ అవ్వకుండా అందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియో అయితే ఇప్పటికీ ఎండ్ చేసేస్తున్నాను. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, యూ హ్యావ్ ఎ గ్రేట్ డే.